ఈ మైగ్రెంట్ లేబర్ చాలామంది రోడ్ల మీద నడిచి చాలా సుదూర ప్రాంతాలకి వెళ్ళడం అనేది ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివిధ ఇన్స్ట్రక్షన్స్ 14వ తారీఖు అలాగే నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒక సర్క్యులర్ రూపంలో సర్క్యులర్ నెంబర్ 43, 43A ఈ రెండు సర్క్యులర్ రూపంలో చాలా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ మనం అందరు కలెక్టర్స్కి ఎస్పీస్కి ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్లో మనం చెప్పింది ఈ బై వాక్, ఎందుకంటే 1000 కిలోమీటర్లు ఆ పైన నడిచి వెళదామనే ఒక ఆలోచన వచ్చిందంటేనే వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, వాళ్ళలో ఉన్న యాంగ్జైటీ కానివ్వండి మనకు తెలుస్తుంది. చాలా ప్యాథటిక్ కండిషను, సమ్మర్లో చాలా సివియర్ హీట్లో వీళ్ళు ఇలా వెళ్లాల్సి రావడం అనేది అందరికీ కూడా బాధ కలిగించే విషయం. వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా సాటి మానవులుగా మనం స్పందించాల్సిన అవసరం ఉంది అనేది ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా డెసిషన్ తీసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్ని చెక్ పోస్టుల్లోనూ పోలీస్ ఆఫీసర్స్తో పాటు రెవెన్యూ ఆఫీసర్స్ను కూడా వీళ్ళని కౌన్సిల్ చేసి, అంటే పోలీసులు అనేటప్పుడు కొంత భయం ఉంటుంది కాబట్టి రెవెన్యూ ఆఫీసర్స్ని కంపల్సరీగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కొంత కౌన్సిల్ చేసి మోటివేట్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి, అంటే మేము బస్సుల ద్వారా కానీ దగ్గర రాష్ట్రాలైతే గనక అలాగే దూరం రాష్ట్రాలైతే గనక శ్రామిక్ ట్రైన్స్లో మేము టాప్ ప్రయారిటీ మీద మీకు ఇచ్చి పంపిస్తాము. ఎంటైర్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషను, అంటే అక్కడి నుంచి రిలీఫ్ సెంటర్ కానీ రిలీఫ్ సెంటర్ నుంచి శ్రామిక్ ట్రైన్స్కి కానీ శ్రామిక్ ట్రైన్స్లో అయ్యే ఖర్చు కానీ ఫుడ్ ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బేర్ చేసి మిమ్మల్ని సేఫ్గా సురక్షితంగా మీ రాష్ట్రాలకు పంపిస్తాము అనేది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలతో మేము సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సిఎస్ గారు, డీజీపీ గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ కూడా అందరు కలెక్టర్స్ ఎస్పీస్తో పెట్టి దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోమని అందరికీ చెప్పడం జరిగింది. సో లాస్ట్ 3 డేస్లో మనం చూస్తే కనుక, అంటే 14th నుంచి మనం ఇప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చాలా ఎక్కువ మంది బై వాక్ వెళ్ళడం మనం చూసాము. 14వ తారీఖు నుంచి మనం చూస్తే కనుక ఈ మార్నింగ్ వరకు చూస్తే 4661 మందిని మనం డిఫరెంట్ స్టేట్స్కి బై వాక్ వెళ్ళే వాళ్ళని మనం వేరియస్ చెక్ పోస్ట్ దగ్గర, మన రాష్ట్రంలో ఉన్న వివిధ చెక్ పోస్టుల దగ్గర మనం ఆపడం జరిగింది. ఇందులో 62 సెంటర్లకి, రిలీఫ్ సెంటర్స్కి వీళ్ళని మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది మన ఆర్టీసీ బస్సులతో. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా ఒక ఆర్టీసీ బస్ కంపల్సరీగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. ఆర్టీసీ బస్ అక్కడ ఉండడమే కాకుండా ఆ చెక్ పోస్ట్కిను నెక్స్ట్ చెక్ పోస్ట్కి వెళుతూ ఆ మధ్యలో ఎవరైతే వాక్లో వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కించుకుని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి రిలీఫ్ సెంటర్కి తీసుకెళ్లే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 485 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, 4176 మంది మనకి అదర్ స్టేట్స్కి వెళ్ళవలసిన వాళ్ళు. అందులో ప్రధానంగా 1012 మంది ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, 815 మంది బీహార్కు సంబంధించిన వాళ్ళు, 966 మంది ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వీళ్ళు కూడా 400 నుంచి 500 వరకు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 కిలోమీటర్లు దాటి కూడా వాళ్ళు నడవడానికి సిద్ధపడి వాళ్ళు వెళుతాం అనేది చాలా హృదయ విదారకమైన సంఘటన. సో వీళ్ళందరినీ కూడా మనం రిలీఫ్ సెంటర్స్ చేర్చడం జరిగింది. వాళ్ళకు ఫుడ్ అండ్ వాటర్, ఈ రకమైన మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి మన సిఎస్ గారు ఒరిస్సా సిఎస్తో మాట్లాడి డీటెయిల్ డిస్కషన్ తర్వాత ఒరిస్సాకు సంబంధించిన మైగ్రెంట్ లేబర్ని అందరినీ కూడా గంజాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. సో అందుకని అందరు కలెక్టర్స్కి ఆదేశం ఇచ్చాము. ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళని సెగ్రిగేట్ చేసి, ఇప్పుడు ఆల్మోస్ట్ మన రిలీఫ్ సెంటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మన స్టేట్కి సంబంధించిన వాళ్ళని సెపరేట్గా సెగ్రిగేట్ చేసి వాళ్ళని పూలప్ చేసి ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళ జిల్లాలకి కలెక్టర్స్తో కోఆర్డినేట్ చేసి పంపించడానికి ఏర్పాటు చేశాము. దాని తర్వాత ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళని ఒరిస్సా రాష్ట్రానికి గంజాం జిల్లా కలెక్టర్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసే ఏర్పాటు చేశాము.
మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రం మనం ఈ శ్రామిక్ ట్రైన్స్కి టాప్ మోస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వమని చెప్పాము. మన శ్రామిక్ ట్రైన్స్ డీటెయిల్స్ చెప్తాను. సో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫస్ట్ 2 or 3 బోగీస్ వీళ్ళు ఫిలప్ అయిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళని ఎక్కించమని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా మన తమిళనాడు డీజీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళు కూడా అక్కడ మన నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఇక్కడ బై వాక్ రాకోకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నిన్న మధ్యాహ్నం నుంచి చూస్తే కనుక తడా చెక్ పోస్ట్ దగ్గర ఫ్లో చాలా తగ్గింది. అంటే ఆటోమేటిక్గా తమిళనాడు వాళ్ళు కూడా సిమిలర్ సిస్టము వాళ్ళు కూడా శ్రామిక్ ట్రైన్స్తో టైఅప్ చేస్తానికి వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. అలాగే మన తెలంగాణ నుంచి మాత్రం సేమ్ ట్రాఫిక్ అలాగే ఉంది. సో తెలంగాణ నోడల్ ఆఫీసర్తోనూ సిఎస్ గారితో కూడా వాళ్ళు కూడా సిమిలర్ అరేంజ్మెంట్స్, ఎందుకంటే ఇది మానవీయ కోణంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అట్లీస్ట్ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ కాదా అని చూడకోకుండా ఇలాంటి అరేంజ్మెంట్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏదో వాళ్ళు నడిచి వెళ్ళిపోతున్నారు, ఏదో ఒక రాష్ట్రం వెళ్ళిపోతారులే అని వదిలేయకోకుండా ఏ రాష్ట్రంలో ఉన్న ఈ రకమైన వాకింగ్ వెళ్ళే వాళ్ళని ఆ రాష్ట్రం డీల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ నెక్స్ట్ 2 to 3 డేస్లో ఇది చాలా స్ట్రీమ్లైన్డ్ ఆపరేషన్ లాగా చేయడానికి ఏర్పాట్లు చేశాం. ఆల్మోస్ట్ నిన్న మనం ఎంతమందిని అయితే 4288 మంది ఆపితే ఇందులో 902 మందిని ఆల్రెడీ నైట్ బస్సులు పెట్టి ప్రకాశం, కృష్ణా అండ్ శ్రీకాకుళం 3 జిల్లాల నుంచి మనం ఒరిస్సాలో గంజాంలో మార్నింగ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇంకొక 1000 మందిని ఇప్పుడు ఆల్రెడీ మన గుంటూరు నుంచి 450 మంది 17 బస్సుల్లో స్టార్ట్ అయ్యారు. అలాగే ఇక్కడ విజయవాడ నుంచి 52 మంది స్టార్ట్ అవుతున్నారు. మిగతా జిల్లాల నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. ఈరోజు కూడా ఇంకొక 1000 మంది ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని గంజాంలో దింపడానికి ఏర్పాటు చేస్తున్నాం. సో దీంతోపాటు మనం ఈ శ్రామిక్ ట్రైన్స్లో కూడా వీళ్ళని టైఅప్ చేసి పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు మనకి 5 శ్రామిక్ ట్రైన్స్ ఉన్నాయి. నెల్లూరు నుంచి బీహార్కి, అనంతపూర్ నుంచి యూపీకి, గుంటూరు నుంచి యూపీకి, విజయవాడ నుంచి నార్త్ ఈస్ట్ జిరిబం నార్త్ ఈస్టు, అలాగే విశాఖపట్నం నుంచి ఒరిస్సా. సో ఈ ట్రైన్స్ ఈరోజు ఆల్మోస్ట్ నైట్ 10 o'clockకి సుమారు స్టార్ట్ అవుతాయి. సో ఈ ట్రైన్స్లో ఈ పర్టికులర్ స్టేట్స్ అంటే యూపీ, బీహార్ నుంచి యూపీ, ఒరిస్సా, బీహార్ ఈ పర్టికులర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇచ్చి రిలీఫ్ సెంటర్స్ నుంచి ఆ పర్టికులర్ స్టేషన్స్కి అది ఎంత దూరం అయినా సరే ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో ఇవి ఈరోజు మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. వీలైనంత వరకు మైగ్రెంట్ లేబర్ ఆన్ వాక్ మనం ఏదైతే ఆపామో వాళ్ళని కనీసం 3 నుంచి 4 రోజుల్లో ఏదో ఒక శ్రామిక్ ట్రైన్లో వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళే శ్రామిక్ ట్రైన్లో ఆర్గనైజ్ చేయడం కానీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సిఎస్ గారితో కూడా మనం సిఎస్ గారు మాట్లాడుతున్నారు. ఛత్తీస్గఢ్ వాళ్ళను కూడా మనం ఛత్తీస్గఢ్ నైబరింగ్ స్టేట్ మనం బస్తర్లో వాళ్ళు రిలీజ్ చేయడానికి మనం పర్మిషన్ తీసుకుంటున్నాము. సో ఆ బస్తర్లో వాళ్ళని రిలీజ్ చేస్తే కనుక వాళ్ళు సబ్సిక్వెంట్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు చూసుకుంటారు. సో ఈ 2 స్టేట్లతో మనకి పెద్ద ఇబ్బంది లేదు. బట్ లాంగ్ డిస్టెన్స్ స్టేట్స్ మాత్రం మనం శ్రామిక్ ట్రైన్స్తో టైఅప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంకా మనం జార్ఖండ్కి ఒక 5 ట్రైన్స్ మనం ఎన్ఓసీస్కి ప్రయత్నం చేస్తున్నాము. వెస్ట్ బెంగాల్ 6, యూపీ 6, ఒరిస్సా 2, రాజస్థాన్ 2, బీహార్ 3. సో వీళ్ళు ఈ ట్రైన్స్ కొన్నిటికి ఆల్రెడీ ఎన్ఓసీస్ ఇస్తున్నారు. బట్ రిసీవింగ్ స్టేట్స్లో వాళ్ళు కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో మనం రెగ్యులర్గా పర్స్యూ చేసి రోజుకి 5 నుంచి 10 ట్రైన్స్ మన రాష్ట్రం నుంచి వెళ్ళేటట్టు నెక్స్ట్ 1 వీక్ కాన్సన్ట్రేటెడ్గా ప్రయత్నం చేస్తున్నాము. సో ఎన్ఓసి రాగానే మనం ఇవన్నీ కూడా చేస్తాము. ఈరోజు 5 ట్రైన్లతో పాటు రేపు కూడా మనం కొన్ని ట్రైన్స్ ప్లాన్ చేశాము. సో రేపు 5 ట్రైన్స్ వైజాగ్ నుంచి జార్ఖండ్, అనంతపూర్ నుంచి బీహార్, విజయవాడ నుంచి ఎంపీ, గుంటూరు నుంచి రాజస్థాన్ అండ్ కడప నుంచి రాజస్థాన్.
సో ఈ 5 ట్రైన్స్కి ఎన్ఓసి ఆల్రెడీ వచ్చింది. అంటే ఈరోజు 5 ట్రైన్స్ వెళుతున్నాయి, రేపు 5 ట్రైన్స్ వెళతాయి. అలాగే నెక్స్ట్ 1 వీక్ కూడా ఎవ్రీడే 5 to 6 ట్రైన్స్ కనుక మనం పంపించగలిగితే కనుక మేజర్ నెంబర్ మనం హ్యాండిల్ చేసి వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకి మనం సేఫ్గా పంపించడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం మీ అందరికీ తెలిసిందే 31 ట్రైన్లు మనం ఆల్రెడీ పంపించాము. 36,000 మంది 36,823 మందిని మన మైగ్రెంట్ లేబర్ని వాళ్ళ రాష్ట్రాలకి పంపించడం జరిగింది. ఇందులో ప్రధానంగా బీహార్కి 9 ట్రైన్స్ వెళ్ళినాయి, జార్ఖండ్కి 4, ఉత్తరప్రదేశ్కి 5, ఒరిస్సా 5, మహారాష్ట్ర 3, రాజస్థాన్ 3, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఒక్కొక్కటి. సో 31 ట్రైన్స్ మనకి ఇక్కడి నుంచి మనం పంపించడం జరిగింది. మనకి 5 ట్రైన్స్ మనం తీసుకున్నాము, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, బెంగళూరు అండ్ పంజాబ్. సో ఈ ట్రైన్స్ మనం రిసీవింగ్ ట్రైన్స్. సో ఈ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది అంటే మనం అన్ని చోట్ల కూడా హైవేస్ మీద బ్యానర్స్ పెట్టమని కలెక్టర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒరియా అండ్ హిందీ ఈ లాంగ్వేజెస్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాటు, వాళ్ళని సురక్షితంగా వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తున్న ఏర్పాటు శ్రామిక్ ట్రైన్స్తో ఆర్గనైజ్ చేస్తూ, అలాగే రిసెప్షన్ సెంటర్స్ మనం ఎక్కడైతే పెడుతున్నామో రిలీఫ్ సెంటర్స్ ఆ డీటెయిల్స్, ఫుడ్ అండ్ అన్నీ కూడా ఎక్స్పెండిచర్ మేము బేర్ చేస్తాము అనేది వాళ్ళకి తెలియచేయడానికి చేస్తున్నాము. ఈ ఎంటైర్ ఎక్స్పెండిచర్ అంటే మనం రిలీఫ్ సెంటర్ వాళ్ళని పికప్ చేయడం, రిలీఫ్ సెంటర్కి తీసుకెళ్లడం, రిలీఫ్ సెంటర్ నుంచి శ్రామిక్ ట్రైన్స్ తీసుకెళ్లడం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వాళ్ళని ఆ రాష్ట్రాలకు పంపించడం, ఈ ఎంటైర్ ఎక్స్పెండిచర్ కూడా స్టేట్ గవర్నమెంట్ బేర్ చేస్తోంది. సో ఈ ఆర్టీసీ బస్సెస్ని మనం ఉపయోగించి ఈ ఏర్పాట్లు మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మనం కొంత ఈ నెక్స్ట్ 2-3 డేస్లో ఈవెన్ ఈ మూమెంట్ కూడా బై వాక్ తగ్గుతుందని ఆశిద్దాం. ఎందుకంటే ఎంహెచ్ఏ కూడా చాలా క్లియర్గా అన్ని రాష్ట్రాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్లో వీళ్ళని ఇలా వెళ్ళనివద్దు, వాళ్ళకి ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేసి సురక్షితంగా పంపించండి అని ఎంహెచ్ఏ చాలా క్లియర్ గైడ్లైన్స్ అందరి రాష్ట్రాలకు కూడా ఇచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రతి రాష్ట్రము తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటారని మనం ఆశిద్దాం. అలాగే ఈ రకమైన మ్యాసివ్ ఎక్సర్సైజ్లో మనందరికీ తెలిసిందే, ఇది చాలా ఫ్రస్ట్రేషన్లోనూ చాలా యాంగ్జైటీలోనూ వాళ్ళు వెళుతున్నారు. సో చాలా గ్రూప్స్గా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మరీ ఎక్కువ పెద్ద గ్రూప్ అయ్యి కొంచెం అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా పోలీసులు అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా, ముఖ్యమంత్రి గారు అలాగే నిన్న డీజీపీ గారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ మీద ఏ రకమైన దౌర్జన్యం కానీ ఏ రకమైన లాఠీ చార్జ్ కానీ చేయకోకుండా వాళ్ళని వీలైనంత మ్యాక్సిమం కన్విన్స్ చేసి వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బ్యానర్స్ అవి, అందుకనే ఒరియా ఇవన్నీ తెలిసిన వాళ్ళు మన దగ్గర తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్లోనే బ్యానర్స్ అన్నీ కూడా చెక్ పోస్టుల దగ్గర పెట్టించే ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఏదైనా చిన్న చిన్న సంఘటనలు బై మిస్టేక్ ఏదైనా క్షణికంగా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ డీల్ చేయడానికి ఎవరైనా చిన్న పొరపాట్లు జరిగితే కనుక దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని టూ మచ్ అదేదో ఇంటెన్షనల్ కావాలని పెద్ద లాఠీ చార్జీ ఏదో ఫైరింగ్ ఏదో ఆ టైప్లో జరిగితే మనం ఎలాగూ టాలరేట్ చేయం. బట్ దాన్ని మన రాష్ట్రం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళందరికీ ఏ రాష్ట్రం కూడా చేయట్లేదు. మీరు చూడండి, మీరు పక్క రాష్ట్రాల్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏ రాష్ట్రం కూడా ఇలా వెళుతున్న వాళ్ళందరినీ పికప్ చేయడం, రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్లడం, మళ్ళీ వీళ్ళ మీద ఖర్చు పెట్టి మనం శ్రామిక్ ట్రైన్స్కి తీసుకెళ్లడం, అదే రాష్ట్రం డబ్బులు ఖర్చు పెట్టి నైబరింగ్ స్టేట్ వరకు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వరకు తీసుకెళ్ళి అప్పచెప్పడం అనేది ఏ రాష్ట్రం కూడా చేయని పరిస్థితుల్లో మనం ఇంత కష్టపడి మన అందరూ సిబ్బంది చేస్తూ ఉంటే ఏదో 1-2 బై మిస్టేక్ జరిగిన సంఘటనల్ని టూ మచ్గా దాన్ని చేస్తే కనుక మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఓవరాల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా టెన్షన్లో ఉన్నారు, ప్రెషర్లో ఉన్నారు. లాస్ట్ 60 డేస్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా 24/7 పనిచేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే, పోలీసులైనా ఇంకే అధికారులైనా. సో న్యాచురల్గా
ఈ రకమైన సర్కమస్టెన్సెస్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి మీడియా మిత్రులు కొంత సమయం పాటించాల్సిందిగా, అలాగే కొంత అర్థం చేసుకుని ప్రాపర్గా రిపోర్టింగ్ చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దీంతోపాటు మన ఇంట్రా స్టేట్ అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ మనం చూస్తే కనుక యాజ్ ఆన్ టుడే 1,09,742 మందిని మన లేబర్, మైగ్రెంట్ లేబర్, ఒక జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాలో స్టక్ అయిన వాళ్ళని మనం వాళ్ళ స్వస్థలాలకి అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్స్కి పంపించడానికి ఆర్టీసీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. 1,09,742 మందిని. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ థింగ్. మ్యాక్సిమం మనం కర్నూలు 50,463 మందిని కర్నూలు తరలించాం. సో అలాగే కర్నూలు నుంచి బయటికి 15,620 మందిని తరలించడం జరిగింది. తర్వాత గుంటూరు నుంచి 11,375 మందిని తరలించడం జరిగింది. ఇలా అన్ని జిల్లాల నుంచి కూడా 1,09,742 మందిని మనం తరలించడం జరిగింది. సో ఇది ఒక మ్యాసివ్ ఎక్సర్సైజ్, మనం ఎవరు ఊహించినది కాదు. బట్ అన్ఫార్చునేట్లీ మనందరం కూడా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషను. ఇందులో దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఈ 43A మన జర్నలిస్ట్ గ్రూపుల్లో కూడా పెట్టాము ఈ సర్కులర్స్లో చాలా డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మన కస్తూరి గారికి కూడా పెట్టాము, అలాగే శ్రీహరి గారు CPRO CM కూడా పెట్టాము. మీ జర్నలిస్ట్ గ్రూపులన్నింటిలో కూడా సాఫ్ట్ కాపీ పెట్టమని. సో ఇది ఒకసారి డీటెయిల్గా ఒకసారి చూసుకుంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఓ ప్రెస్ నోట్ కూడా ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో ఆ ప్రెస్ నోట్ కూడా సాఫ్ట్ కాపీ మీకు అందుబాటులో పెట్టమని CPRO to CM యాజ్ వెల్ యాజ్ కస్తూరి మన స్టేట్ INPR డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో అది అందరినీ కూడా మన INPR డిపార్ట్మెంట్ తరపు నుంచి అందరికీ ట్రాన్స్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో ఇది కాకోకుండా మన ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళ సంబంధించి ఈరోజు నిన్న మనకి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంటే అక్కడ మనం మన రిసెప్షన్ సెంటర్ పెట్టుకుని మనకి చాలామంది డైరెక్ట్ కనెక్టివిటీ మన వైజాగ్, విజయవాడ, తిరుపతి లేక అది హైదరాబాద్ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో మనం రిసెప్షన్ సెంటర్ పెట్టడానికి మొదటి నుంచి ప్రయత్నం చేశాం. ఇనీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి చొరవతో అది వాళ్ళు నిన్న మనకు పర్మిషన్ ఇచ్చారు. సో ఈరోజు ఫస్ట్ ఫ్లైట్ చికాగో నుంచి మన ఢిల్లీ వచ్చిన చికాగో టు హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్లో 31 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మార్నింగ్ మనం పికప్ చేసుకుని ఆల్రెడీ వాళ్ళు ఆన్ ది వే ఉన్నారు. మోస్ట్లీ 3:30కి బర్మ్ పార్క్ దగ్గర వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళని పెయిడ్ క్వారంటైన్ ఆర్ ఫ్రీ క్వారంటైన్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఇక నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే ఫ్లైట్స్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉన్న వాళ్ళకి ఆ రిసెప్షన్ కౌంటర్ పెట్టుకుని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు మనం చేశాము. దీంతోపాటు మనకి 19th మనకి ఫస్ట్ 2 ఫ్లైట్స్ వైజాగ్ వస్తున్నాయి మన గల్ఫ్ నుంచి. సో దాని తర్వాత ఇక ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఫ్లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 13 ఫ్లైట్స్ ఈ నెక్స్ట్ ఆల్మోస్ట్ 7-8 డేస్లో 13 ఫ్లైట్స్ మనకి 2,040 మందిని తీసుకుని వస్తానికి షెడ్యూల్ వచ్చింది. సో వీటికి సంబంధించి ఎక్కువ వైజాగ్ అండ్ విజయవాడ ఈ 2 సెంటర్స్లో ఇవి ల్యాండ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళని ఆ డిస్ట్రిక్ట్ రిసెప్షన్ సెంటర్కి పంపించి క్వారంటైన్ చేసే ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా స్టేట్స్ ఫ్రీ క్వారంటైన్ ఫెసిలిటీ ఫారెన్ రిటర్నీస్కి ఇవ్వట్లేదు. మన ముఖ్యమంత్రి గారు మనకి వచ్చే వాళ్ళల్లో అందరూ కూడా ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు ఉండలేకపోవచ్చు, మైగ్రెంట్ లేబర్ కూడా గల్ఫ్ నుంచి రావచ్చు, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఫ్రీ క్వారంటైన్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళందరికి వాళ్ళు పెయిడ్ క్వారంటైన్కి మేము వెళ్తాము అని హోటల్స్కి వెళితే తప్ప అందరికీ కూడా ఫ్రీ క్వారంటైన్ ఫెసిలిటీ అందుబాటులో పెట్టడం జరిగింది. సో అదే పెయిడ్ క్వారంటైన్ కూడా రీజనబుల్ రేట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకున్న 5 స్టార్ హోటల్స్ అన్నిట్లో కూడా 35,000 రూపీస్ యాజ్ ఏ ప్యాకేజ్గా నిర్ణయించడం జరిగింది. అండ్ అదర్ 3 స్టార్ హోటల్స్కి 23,000 రూపాయలు,
అలాగే స్టాండర్డ్ నార్మల్ హోటల్స్, ఎయిర్ కండిషన్డ్ అండ్ నార్మల్ హోటల్స్కి 20,000 రూపాయలు చేయడం జరిగింది. ఇది పీయూష్ కుమార్ గారు వాళ్ళందరితో డిస్కస్ చేసి వాళ్ళని ఒప్పించి ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసేటట్టు. అంటే తెలంగాణలో ఇంకా కొంచెం తక్కువకి ఆర్గనైజ్ చేశారు కానీ బట్ మీరు అందరూ చూస్తున్నారు అక్కడ ఫెసిలిటీస్ బాగాలేదని, అసలు బెడ్షీట్స్ మార్చట్లేదని, మన టవల్స్ మార్చట్లేదని, వాటర్ 2 బాటిల్సే ఇస్తున్నారని, ఫుడ్ క్వాలిటీ అంత బాగాలేదని, ఇలా రకరకాల కంప్లైంట్స్ వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా కంపల్సరీ చేస్తూ స్టాండర్డ్ మెనూ అవి కూడా మనం డిజైన్ చేసి కంపల్సరీగా ఈ ఫెసిలిటీస్ ప్రతి ఆల్టర్నేట్ డే బెడ్షీట్స్ మార్చాలి, టవల్స్ మార్చాలి, ఇవన్నీ కండిషన్స్ కూడా పెట్టి ఒక రీజనబుల్గా వాళ్ళకి వర్కౌట్ అయ్యే రేట్స్ నెగోషియేట్ చేసి పీయూష్ కుమార్ గారు ఆల్రెడీ ఆర్గనైజ్ చేశారు. సో ఇది దీంతో పాటు ఎమ్నెస్టీ అంటే ఎమ్నెస్టీ ద్వారా కువైట్లో ఆల్మోస్ట్ 2,500 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు చాలా ఇన్హ్యూమన్ కండిషన్లో ఉన్నారు అని ఏపీఎన్ఆర్టీకి రెగ్యులర్గా మెసేజెస్ వస్తున్నాయి. వాళ్ళని షెల్టర్స్లో పెట్టి వాళ్ళని బయటికి రానివ్వకోకుండా వాళ్ళకి ప్రాపర్ టాయిలెట్స్ అండ్ అది కూడా లేకోకుండా ఉన్నాయని దానికి స్పందించి ముఖ్యమంత్రి గారు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కి లెటర్ రాశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఈ వీక్లో స్టార్ట్ చేసి ప్రతిరోజు 2 ఫ్లైట్లు కువైట్ నుంచి వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2,500 మందికి కూడా మనం ఫ్రీ క్వారంటైన్ ఫెసిలిటీ వాళ్ళని వీలైనంత వరకు డిస్ట్రిక్ట్ వైజ్ పంపించమని చెప్పాము. కాకపోతే ఇప్పుడు తిరుపతిలో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ ఇంకా అందుబాటులో రానందువలన వాళ్ళు ఓన్లీ వైజాగ్ అండ్ విజయవాడ పంపిస్తున్నారు. బట్ ఏమైనప్పటికీ కూడా వాళ్ళని అక్కడ రిసీవ్ చేసుకుని వాళ్ళ డిస్ట్రిక్ట్స్కి పంపించి అక్కడ క్వారంటైన్ చేసి ప్రాపర్ టెస్టింగ్ చేసి దాన్ని బట్టి మన హెల్త్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 2,500 మందితోనే కాకోకుండా ఇంకొక 10,000 మంది వరకు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో 3 to 4 వీక్స్లో రావడానికి షెడ్యూల్ వచ్చింది. ఈ వీక్లో మనకు 2,040, ఇది ఒక 2,500, ఆల్మోస్ట్ 4,500 మంది నెక్స్ట్ వీక్లో మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఎప్పటికప్పుడు షెడ్యూల్స్ మారుతున్నాయి, ఎందుకంటే అక్కడ ఫ్లైట్స్ అవైలబిలిటీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ షెడ్యూల్ని బట్టి మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ బాబురావు నాయుడు సీనియర్ ఐఏఎస్ అధికారిని, అలాగే శ్రీనివాస్ డిప్యూటీ కలెక్టర్ మన ఏపీఎన్ఆర్టీ, వీళ్ళిద్దరినీ కోఆర్డినేటర్స్గా పెట్టడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా రిసీవ్ చేసుకుని మనం తీసుకునేటట్టు ఏర్పాటు చేస్తాము. అలాగే కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్ మీద, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, చిన్నపిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు కానివ్వండి, ఫ్యామిలీలో డెత్ అయ్యి అర్జెన్స్ బేసిస్ మీద చూడడానికి వచ్చే వాళ్ళకి, ఇలా కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్ మీద వచ్చే మెడికల్ ఎమర్జెన్సీ కేసెస్ వీటికి ఎలా డీల్ చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి 100% టెస్టింగ్ కంపల్సరీ. బట్ ఇలాంటి ఎమర్జెన్సీస్ ఉన్న వాళ్ళు మాత్రం టెస్టింగ్ చేసి అది నెగిటివ్ కనుక వస్తే కనుక నెక్స్ట్ 1 or 2 డేస్లో వాళ్ళకి హోమ్ క్వారంటైన్కి పంపించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో దీని మీద మన కలెక్టర్స్ అందరికీ కూడా స్పష్టమైన గైడ్ లైన్స్ అందించడం జరుగుతుంది. ఏమండి? అంటే తెలంగాణ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, అంటే మనం తెలంగాణని కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉండాలి అని. సో వాళ్ళని ఆపమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా నడుచుకుంటూ వచ్చే వాళ్ళని మన సెంటర్ దగ్గర రిసెప్షన్, ఒక ప్రతి ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పాయింట్ దగ్గర కూడా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లీస్ట్ ఒక 500 మంది నుంచి 2,000 మంది వరకు టేకప్ చేసుకునేటట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం ఆల్రెడీ. సో వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా రిజిస్టర్ చేసి మన స్టేట్కి చెందిన వాళ్ళైతే కనుక మనం తీసుకోవడానికి ఏర్పాటు చేశాము. మన స్టేట్ వాళ్ళు కాకపోతే కనుక వీఆర్ ఓన్లీ పర్స్యూయింగ్, అంటే తెలంగాణ గవర్నమెంట్తో పర్స్యూ చేస్తున్నాం, ఎందుకంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం సంబంధించిన ఏర్పాట్లు చేయాలి కాబట్టి చేస్తున్నాము. తెలంగాణ నుంచి ఇండివిజువల్గా వచ్చే వాళ్ళ గురించి కొంత డిస్కషన్ జరిగింది. బట్
అది గవర్నమెంట్ లెవెల్లో ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. సో అంటే మనం బస్సులు పెట్టి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు బస్సులు పెట్టి ఒక సిస్టమేటిక్గా చేద్దామని ఒక ప్రపోజల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. దాని మీద ఫర్దర్గా డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే మన డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ గారితో కూడా మాట్లాడారు. సో ఈ పర్టికులర్ పాస్లు ఏదైతే ఇస్తున్నారో అది ఓన్లీ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ, అంటే మెడికల్ ఎమర్జెన్సీ కానీ, లేకపోతే డెత్ ఇన్ ద ఫ్యామిలీ కానీ, మ్యారేజ్ లిమిటింగ్ టు 20 persons. సో ఈ రకమైన పాసులు తప్ప మిగతా ఏ పాసులు కూడా ఆంధ్రప్రదేశ్లో యాక్సెప్ట్ చేయము అని చాలా స్పష్టంగా గవర్నమెంట్కి మనం సిఎస్ గారికి రాశాము, నోడల్ ఆఫీసర్ రాశాము, డీజీపీ గారికి కూడా రాశారు. బట్ ఏదైతే ఇస్తున్నారో అవి మనం అందరికీ చెప్తున్నాము, ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీ ఇచ్చినవి తప్ప మిగతా పాసులు దయచేసి, పాస్ హోల్డర్స్ దయచేసి రావద్దు అని. అదే అంటే అది ముఖ్యమంత్రి గారి నోటీస్లో ఉంది. గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మన దగ్గర నుంచి ఎగ్జిట్ పాస్లు తీసుకుని వెళుతున్న వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం ఆపట్లేదు యాజ్ ఆన్ టుడే. ఓన్లీ ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళకి ఇంటర్ స్టేట్ కూడా అలాంటి స్పెసిఫిక్ రీజన్స్ ఏమన్నా ఉంటే కనుక ఏం చేయాలనే దాని మీద ఇప్పుడు డీటెయిల్ గైడ్ లైన్స్ జవహర్ రెడ్డి గారు ఇస్తున్నారు. సో అది ఇంటర్ స్టేట్ అయినా సేమ్, అంటే బేసిక్గా అంటే ప్రెగ్నెన్సీ ఉండి సో స్పెసిఫిక్ రీజన్స్. బట్ ఏంటంటే వాళ్ళకి వీళ్ళని సెపరేట్ రూమ్లో పెట్టి ఉండే పరిస్థితి ఉంది అని అక్కడ లోకల్ ఏఎన్ఎం అండ్ విలేజ్ సెక్రటేరియట్ కన్ఫర్మ్ చేయాలి, వార్డ్ సెక్రటేరియట్ కానీ విలేజ్ సెక్రటేరియట్ కానీ. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు అందరిలో కలిసిపోతే కనుక ఒక పాజిటివ్ కేసు మళ్ళీ చాలా మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు రిక్వెస్ట్ ఇవ్వగానే అది మనం విలేజ్ లెవెల్ కానీ వార్డ్ లెవెల్ ఫంక్షనరీతో వాళ్ళ హౌస్ చెక్ చేయించి వాళ్ళకి సపరేట్గా వీళ్ళకి ఉండటానికి, హోమ్ క్వారంటైన్ ఉండడానికి ప్రొవిజన్ ఉంది వాళ్ళ ఇంట్లో అని సర్టిఫై చేస్తే మాత్రమే ఈ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అదేనండి, అది ఆల్రెడీ డీటెయిల్డ్ ప్లానింగ్ చేసి గవర్నమెంట్ దృష్టిలో పెట్టాము. సో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. మాకు ఓన్లీ 1 day సరిపోతుంది. మొత్తం ఐటీ అప్లికేషన్ కానివ్వండి అన్నీ రెడీ చేసేసుకున్నాము. అది ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్డ్ బ్రీఫింగ్ నిన్న రివ్యూ చేయడం జరిగింది. సో ఇప్పుడు బఫర్ జోన్స్కి సంబంధించి అంటే బేసిక్గా ఫస్ట్ కంటైన్మెంట్ క్లస్టర్ ఎలా ఉండాలి అనే దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో అందులో కంటైన్మెంట్ క్లస్టర్ వరకు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలి, కంటైన్మెంట్ క్లస్టర్ తర్వాత బఫర్ జోన్లో ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలి, అది నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఏమి కేసులు కొత్తగా రాకపోతే కనుక ఏం చేయాలనేది చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేశారు. అది జవహర్ రెడ్డి గారు దాని మీద డీటెయిల్డ్గా ఒకసారి ఆర్డర్స్ ఇస్తారు. ఇది అంటే బేసిక్గా ఏంటంటే కొంచెం రాంగ్గా దాన్ని ట్విస్ట్ చేసి సర్క్యులేట్ అవుతోంది. ఎవరిని కూడా ఆర్టీసీలో కానీ మనకు ప్రభుత్వంలో కానీ ఎవరిని కూడా పనిచేస్తున్న వాళ్ళని తొలగించినట్లు ఏమీ లేదు, ఎక్కడా లేదు. బట్ ఒకటే ఏంటంటే ఆర్టీసీ మనకి ఇప్పుడు ఆపరేషన్స్ లేవు కాబట్టి ఫైనాన్షియల్ పొజిషన్ ప్రాబ్లం ఉండి వాళ్ళు పేమెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అనేది ఎండి గారు చెప్తున్నారు. సో అది కూడా ఇప్పుడు మనం ఆర్టీసీ బస్సెస్ మనం డిస్ట్రిక్ట్స్లో యూజ్ చేస్తున్నాము. సుమారు 20 కోట్ల రూపాయలు కలెక్టర్స్ నుంచి రావాలి.
సో అది కూడా ఆర్డర్స్ సీఎం గారు ఇమీడియట్గా ఇచ్చే ఏర్పాటు చేయమన్నారు. సో ఈ డబ్బులు రాగానే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. సో తొలగించడం అనే మాటలో వాస్తవం లేదు. అదేనండి, అంటే బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ గైడ్ లైన్స్ మోస్ట్లీ ఇవాళ రేపట్లో మీకు తెలిసిందే MHA రివైజ్డ్ గైడ్ లైన్స్ ఇస్తుంది. లాస్ట్ టైం గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ మన మైగ్రెంట్ లేబరు, స్టూడెంట్సు, ఫిలిగ్రిమ్స్, టూరిస్టులు ఈ కేటగిరీలో గ్రూప్స్కు మాత్రమే ఇంటర్ స్టేట్ మూవ్మెంట్కి పర్మిషన్ ఇచ్చారు. సో అంటే కొన్ని డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్గా దాన్ని చేస్తున్నాయి. బట్ మన స్టేట్ వచ్చినంత వరకు ఈ గ్రూప్స్ మీద మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేద్దాము. ఎందుకంటే మీరందరూ చూశారు, ఆల్మోస్ట్ 40,000 మందిని మనం పంపించాము, ఇంకో 40,000 మందికి ట్రైన్స్ రెడీ చేస్తున్నాము, ఈ వాకింగ్ వేస్తున్న వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నాము, అలాగే 109,000 మన ఇంటర్ డిస్ట్రిక్ట్ మైగ్రేట్స్ని ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి ట్రాన్స్పోర్ట్ చేశాము. సో ప్రతి మూమెంటు కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడానికి ఒక రకమైన కారణం అయ్యే అవకాశం ఉంది. అందుకని ఫస్ట్ కాన్సన్ట్రేషన్ విత్ ఇన్ స్టేట్, ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ కాన్సన్ట్రేషను, మైగ్రెంట్ లేబర్ బయట వాళ్ళు రావడం, ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళడం, ఇది కాన్సన్ట్రేషను. ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ఇప్పుడు MHA ఈరోజు మోస్ట్లీ ఈరోజు కానీ రేపు కానీ ఇస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఒక 5 లక్షల మందిని ఎలా డీల్ చేయాలి, మనకి ఉన్న ఫెసిలిటీస్, క్వారంటైన్ ఫెసిలిటీస్ కానివ్వండి, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇంతమందిని ఒకేసారి కనుక మనం ఎలా చేస్తే కనుక ఇబ్బంది. అట్లీస్ట్ వీళ్ళకేంటి, ఏదో ఒక ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, కొంత సేఫ్గా ఉన్నారు. మైగ్రెంట్ లేబర్ ఇష్యూలో ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఎవరో పంచంలోనో ఉండటం, ఎక్కడెక్కడో డేరాలు వేసుకుని ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఈ ఫర్దర్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఈ మిగతా కేటగిరీ కూడా, అంటే మనం ప్రాపర్గా ఒక్కసారి బయట స్టేట్స్ నుంచి వస్తున్నారు అంటే కనుక మనకి పాజిటివ్స్ కూడా, ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుని టెస్టింగ్ ఆ స్థాయిలో మనం చేసే కెపాసిటీ పెంచుకుంటున్నాము. డెఫినెట్లీ 1 or 2 డేస్లో ఫర్దర్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎక్కువ తక్కువ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుందండి, మనం చేసే టెస్టింగ్ని బట్టి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎంటైర్ కంట్రీలో చూస్తే కనుక రోజుకు 10,000 టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏమున్నాయి, 1 or 2 స్టేట్సే ఉన్నాయి. సో మనం ఏమీ చేయకోకుండా మనకేం పాజిటివ్ లేదని హ్యాపీగా కూర్చోవచ్చు. బట్ దానివలన ఎవరిని ఫూల్ చేస్తున్నట్టు? సో అందుకని మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నుంచి చాలా అగ్రెసివ్ టెస్టింగ్ కనుక చేయగలిగితే మనకి ఎన్ని కేసులు వచ్చినాయి అనేది ప్రధానం కాదు, మనం వచ్చిన కేసులను ఐడెంటిఫై చేయగలుగుతున్నామా లేదా, వాటిని కంటైన్ చేయగలుగుతున్నామా లేదా అనేది ప్రయారిటీ. కాబట్టి మన ఫోకస్, మన స్ట్రాటజీ అలా ఉంది. డెఫినెట్లీ ఇంత అగ్రెసివ్గా చేయగలుగుతున్నాం కాబట్టి చాలా హాస్పిటల్లో చూస్తే కనుక పెద్ద క్యూలు లేవు. అదే కనుక మనం ఏమీ చేయకుండా ఊరుకుంటే కనుక ఆటోమేటిక్గా సిమ్టమ్స్తో హాస్పిటల్స్ వచ్చే క్యూస్ అబ్నార్మల్గా పెరిగాయి. సో అట్లీస్ట్ అది ఒక ఇండికేషను మన స్టేట్ సేఫ్ ఉంది, మనం అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని తెలియచేయడానికి. ఓకేనండి, థ్యాంక్ యూ.